వరుణ్ గారు, ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిందే చాలా సినిమాలు పోతూ వస్తున్నాయి. హిట్ అనేది మన చేతిలో లేదు కాబట్టి కథలు ఎంచుకునే విషయంలో ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎర్లీ ఏజ్లో సక్సెస్ వచ్చింది? నాకు తెలిసి 17 to 18 ఇయర్స్లో సక్సెస్ వస్తే అది తెలియదు ఒక్కోసారి మనకి. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ తర్వాత వచ్చి స్టోరీస్ ఆఫ్ సెలక్షన్స్లో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏది మంచి ఏది చెడ తెలుసుకునే ఏజ్ కూడా కాదు. ఆ ప్రాబ్లం అంటారా, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటారు? ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే ద థింగ్ ఈజ్ ప్రాబ్లం అని మీరు అనుకుంటారు, నాకేంటంటే అది ఎక్స్పీరియన్స్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఒకటి రెండు జరిగితే ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం సార్. అవును, సో లెసన్ అనుకుంటాను. 1, 2, 3, 4, 10, 20, 30 కూడా కావచ్చు. బట్ నేను ఏమంటున్నానంటే, నాకు అప్పుడు మీరు అన్నట్టు నాకు 17 years హ్యాపీ డేస్ చేసినప్పుడు, రిలీజ్ అయినప్పుడు నాకు 18 ఏళ్ళు. అండ్ ఆ ఏజ్లో నిజంగా చెప్పాలంటే నాకు తెలీదు. అండ్ మేబీ కొంతమంది మా దగ్గర ఉన్న వాళ్ళని ఒక గైడెన్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఒక గైడెన్స్ తీసుకుని ముందరికి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ టైంలో మీరు చూస్తే ఇప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం ఎవరైనా ఎప్పుడైనా ఇస్ బ్యాక్ బై AVM ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్. దానికి నా నెక్స్ట్ సినిమా కుర్రాడు, విచ్ వాజ్ జెమినీ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్. సో అండ్ దెన్ ఫిఫ్త్ మూవీ మరో చరిత్ర. And then I did Happyగా. And then I did Emaindi Vela, which was again a good hit film. And after that, Emaindi Vela tarvata I did Kudirte Cup Coffee, and then I did Chammak Challo, Abbai Class on My Mass, Priyudu, ఇలా చాలా సినిమాలు చెప్పుకోవచ్చు. బట్ నేను ఏమంటున్నా అంటే, ఆ టైంలో నాకు వచ్చే స్క్రిప్ట్స్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుని చేయడానికి ప్రయత్నించాను. సో ఎలా ఉంటుందంటే, స్క్రిప్ట్స్ ఫస్ట్ కొంతమందికి వెళ్తాయండి స్క్రిప్ట్స్, ఆ తర్వాత ఇంకొంతమందికి వెళ్తాయండి, ఆ తర్వాత నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాయండి స్క్రిప్ట్స్. అంటే యూజువల్గా డైరెక్టర్స్ పిచ్ చేసినప్పుడు కానీ వస్తాయి. అంటే ఇది రియాలిటీ చెప్తున్నాను నేను, అడిగాను సార్ అదే, ఇది రియాలిటీ చెప్తున్నాను నేను. సో ఆయన కూడా ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు వరుణ్ సందేశ్ని ఎందుకు పెట్టుకున్నారంటే, ఆయనకి వరుణ్ సందేశ్ యాక్సెసిబుల్గా ఉన్నాడు, వరుణ్ సందేశ్ దొరికాడు ఆయనకి. కాబట్టి నేను ప్రాక్టికల్గా ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. సో అలాంటి స్క్రిప్ట్స్లో నాకు నచ్చి నాకు బాగా అనిపించిన స్క్రిప్ట్స్ నేను చేసుకున్నాను ఆ టైంలో. అండ్ ఇప్పుడు చూస్తే నేను కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నేను హ్యాపీ ఆ సినిమాలు చేసినందుకు. నాకు ఒక మంచి ఫీలింగ్ ఉండింది. అది సినిమా ఎందుకు ఆడలేదు అనడానికి బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి. సినిమా ఎందుకు ఆడింది అనడానికి ఎవరికి తెలియదు. అది ఆడియన్స్ చూస్తే ఆడుతుంది, లేకపోతే థియేటర్కి వచ్చి చూస్తే ఆడుతుంది, లేకపోతే లేదు. బట్ ఇప్పుడు నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక ఆయన, మన పేరు గుర్తురాట్లే, బట్ ఒక ఆయన నాకు హ్యాపీగా సినిమా గురించి చెప్తూ ఉన్నాడు. ఆయనకి చాలా ఇష్టమైన సినిమా అంటది. అండ్ అందులో సాంగ్స్ కూడా సీతారాం శాస్త్రి గారి సింగిల్ కార్డ్, మనీష్ శర్మ గారి మ్యూజిక్. సో అందులో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆయనకి ఆ సినిమా బాగా నచ్చింది. బట్ ఏంటంటే ఆ టైంలో ఆడలేదు. సో నేనేమనుకుంటా అంటే, హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అండ్ బార్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఏంటంటే నెక్స్ట్ వరుణ్ సినిమా చేస్తున్నాడంటే, ఆ మైండ్ సెట్, ఆ ఎక్స్పెక్టేషన్తో పీపుల్ యూస్ టు కమ్ టు ద థియేటర్స్. అండ్ అదేమైందంటే, అది మీరు అన్నట్టు మేబీ ఆ ఏజ్ కావచ్చు. ఇప్పుడు నేను అనలైజ్ చేసుకుంటే, నేను డెఫినెట్గా నా చిన్నప్పటికి నేను మళ్ళీ రివైండ్ అయితే ఓ 10 ఏళ్ళు నేను నాకేం చెప్పుకుంటా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది నేను, స్క్రిప్ట్ విషయం కానివ్వండి. అండ్ మొహమాటం పడకుండా ఉండాల్సింది నేను ఆ టైంలో కొన్ని విషయాల్లో. అంటే ఇప్పుడు వీళ్ళని పెట్టి వీళ్ళు ఇలా ఉంటే తర్వాత సడన్గా చేంజ్ అయిపోయేసరికి సర్లే పర్లే అనుకునేవాడిని నేను. సర్లే ఏమవుతుంది, అరే పాపంలే అనుకునేవాడిని. కానీ పాపము అనేది ఎప్పుడు అనుకోకూడదు. ఫస్ట్ మన గురించి మనము కేర్ తీసుకుని మన గురించి మనం ఆలోచించాలనేది నాకు ఈ మొత్తం జర్నీలో దట్ ఈస్ వన్ థింగ్ దట్ రియలీ నాకు స్టిక్ అయిన థింగ్ అది బాగా.